అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే, చాలా బాధాకరం. ఒక మహిళా ఎమ్మెల్యే మీద అది కూడా ఆలోచన చేయకుండా చదువుకున్నానని చెప్పే ప్రబుద్ధుడు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, తన ఇంట్లో కూడా మహిళలు ఉంటారనేది కూడా లేకుండా నీచంగా విమర్శలు చేయడం అనేది ఒకసారి రాప్తాడు నియోజకవర్గంలో ఉండే మహిళా సోదరీమణులు కూడా అందరూ వాళ్ళ మహిళా ప్రజాప్రతినిధి మీద ఖండకావరంతో మాట్లాడిన మాటలు ఎంత బాధ కలిగిస్తాయనేది ఆలోచన చేయకుండా చెప్పులు తెగుతాయి, చెప్పులు పడతాయి, లారీలతో పడతాయి అని చెప్పడం, ట్రాక్టర్లతో పడతాయి అని చెప్పడం, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నిన్ను ఎన్నుకున్నందుకు రాప్తాల్లో ఉన్న మహిళామణులు మొత్తం ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఇది నీకు బాగా ముచ్చటగా ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి అదే టాపిక్, చెప్పుల టాపిక్ గురించి మాట్లాడితే, అసలు నీ రాజకీయం అనే జీవితమే, మీ కుటుంబం అనే జీవితమే, ఈ రాజకీయ రంగం అనేదే ఈ చెప్పులు తెగడంతోనే మొదలైంది. చాలామందికి తెలిసి ఉంటుంది, గతంలో ఉన్న వాళ్ళకి, మీ పార్టీలో కూడా, ఇప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా బాగా ఐడియా ఉండి ఉంటుంది. మొదటిసారిగా మీ కుటుంబం మీద చెప్పులు ఎప్పుడు దిగినాయంటే 1996 R&B గెస్ట్ హౌస్లో మొదటిసారిగా చెప్పులు దిగినాయి. ఆ రోజు ఉండే పరిస్థితులు మీకు తెలుసు. ఎవరి ద్వారా చెప్పులు దిగినాయో తెలుసు, ఎవరికి చెప్పులు దిగినాయో కూడా తెలుసు. ఫస్ట్ చెప్పు దెబ్బలు తిన్నది మీరే. చెప్పు దెబ్బలు తింటే దాని రుచి ఎట్లుంటుందో దాన్ని అనుభవించిన వాళ్ళు మీరే. R&B గోడలు ఈరోజు కూడా మర్చిపో. ఆ రోడ్లో పోతే చరిత్ర చెప్తా ఉంటుంది, ఓహో ఈ R&B గెస్ట్ హౌస్లోనే పలానా వాళ్ళకి చెప్పు దెబ్బలు బాగా కావాల్సినంతగా పడినాయి అనేది బలంగా వినిపించేమాట. మళ్ళీ అప్పటికే ఫ్యాషన్లో నష్టపోయినటువంటి సానే కుటుంబాలను కానీ, గంగుల కుటుంబాన్ని కానీ, వాళ్ళని కాదని 2009లో నీకు ఎట్లో విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన కాళ్ళు పట్టుకున్నారో, కడుపులు పట్టుకున్నారో, ఏదో మీకు అవకాశం ఇచ్చినప్పుడు, అప్పటికి రాప్తాడు నియోజకవర్గం మీద కొత్తగా ఏర్పడడం కావచ్చు, దీనివల్ల దాని మీద సరిగ్గా అవగాహన లేక, నువ్వు ఈ ప్రాంతంలో మీరు చేసిన కొన్ని చిన్న చిన్న ఆకృత్యాలు, అప్పటికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీతమ్మ గారు చిన్న చిన్న అనుభవం లేమి ఇక్కడ కనపడడం వల్ల నువ్వు ఓడిపోయినప్పటికీ రెండోసారి చెప్పు దెబ్బలు ఒక మోస్తారుగా నీకు అప్పటికి తగలడం జరిగింది. మళ్ళీ ముచ్చటగా మూడోసారి 2014 ఎలక్షన్లో చెప్పు దెబ్బలు, మళ్ళీ అది కాదని మన 2024లో, ఇవన్నింటినీ కలిపితే ఎట్లుంటుందో అంత పెద్ద ఎత్తున చెప్పు దెబ్బలు ఇంకోసారి తినడం జరిగింది. అయినా కూడా నీలో మార్పు ఏం రాలే. సరే, ఎలక్షన్ అయిపోయింది. రాజకీయాలు అన్నాక సహజం, ఓటమి గెలుపులు అన్నీ జరుగుతూ ఉంటాయి. 5 సంవత్సరాలు అధికారం అనుభవించిన తర్వాత నువ్వు ఆ 5 సంవత్సరాల్లో చేసిన పనులన్నీ మొత్తం తెలుసు. ప్రజలు ఏదో ఆలోచన చేసుకున్నారు, ఒకసారి పొరపాటు చేసినాం, ఏదో 3 సార్లు ఓడిపోయినాడు, ఓసారి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో నేను గెలిపించినారు. గెలిపించిన తర్వాత మనం అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా, ఇప్పుడు ఒక పోలిక ఉంటుంది ఎక్కడైనా కానీ రాజకీయాల్లో, పదే పోల్చుకుంటూ ఉంటాం. పరిటాల సునీతమ్మకు చదువు లేదు, నేనైతే PhD చేసిన, 4-5 స్కాలర్లు కూడా వచ్చినాయి, ఏ యూనివర్సిటీలోకి పోయినా నాదే పేరు ఉంటుంది బోర్డులో, నేను అంత చదవను కాబట్టి నా అంత మేధావి లేడు, నన్ను మీరు ఎన్నుకోండి అని చెప్తా ఉంటాం. ఇప్పుడు ఒక కంపారిజన్ చెప్తాం. పొద్దున్న లేస్తానే పరిటాల సునీతమ్మ మార్నింగ్ లేస్తానే, నాకు తెలిసి మాకు అలవాటైనంత వరకు ఎట్లుంటుందంటే, పొద్దున్న లేస్తానే ఎవరు వస్తారు ఇంటి దగ్గరికి, వాళ్ళకి ఏదో టీయో కాఫీ ఇవ్వాలా, లేకపోతే మాట్లాడించాలా, గౌరవం కూర్చోబెట్టాలా, వాళ్ళ పని జరుగుతుందో లేదో. కొన్ని రాజకీయాల్లో సహజమే, ఏ పార్టీలోనైనా ఎవరైనా 100% పనులు నెరవేర్చమన్నది ఎవరి వల్ల కాదు. కానీ నువ్వు ఎవరైతే విమర్శిస్తావో, నా అంతటి మేధావి కదా ఆమె, కానీ 3 సార్లు నన్ను ఓడించిందని నువ్వు చెప్తాంటావో, ఆవిడ పొద్దున్న లేస్తానే ప్రజల కోసం. ఇప్పుడు ఏమొచ్చినాయి వార్తాపత్రికల్లో ఏమున్నాయి, తోపుదుర్తి గ్రామానికి అయ్యో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ప్రకాష్ రెడ్డి పాపం రోడ్డు వేసుకోలేదు, ఆ ఏరియా వాళ్ళు, ఆ తోపుదుర్తి ఏలేరు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండోది, ఆ సనపలో నీళ్ళ సమస్య ఉంది, అది కూడా తీర్చలేదు. తోపుదుర్తిలో నీళ్లు లేవు, వాటర్ ప్లాంట్ దాంట్లో కూడా ఇబ్బందే.
ఏదో మీ కుటుంబం సభ్యుడే పాపం మా తోపుదర్తి భాస్కర్ రెడ్డి అన్న అప్పట్లో 2014-19 మధ్యలో అన్నట్లు మాట్లాడాడ ఏమని ఏదో పరిటాల సుంటాం పుణ్యమా అని పాపం అన్నం తింటాను రా తోపుదర్తిలో నీళ్ళు ఇంత మాత్రం వచ్చినాయని కూడా చెప్పుకున్నారు. సరే నీ 5 ఏళ్ళు కాలే నీ వల్ల కాని పరిస్థితి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుంది పరిటాల సుంటాం? పొద్దున్న లేస్తే ఎవరు ఫోన్ చేసినా కార్యకర్తలకు వెంటనే రెస్పాండ్ అవుతుంది. అక్క మాకు ఈ పని ఉందంటే సరేనమ్మా అవుతుందో కాదో ఇది ఇప్పుడు కాదు నీకు మళ్ళీ 6 నెలలు చేస్తానని చెప్తుంది. ఇంటికి పోతే టీయో కాఫీయో మంచినీళ్ళు ఆ టైంకి అన్నం టైంకి పోతే అన్నమో పెట్టి పంపిస్తుంది. ఈ అలవాట్లు ఏంటివి మనకు లేవు. మందంతా అందరూ చూసిండేదే. ఎందుకంటే 20 ఏళ్ళుగా మంది అందరూ చూశారు ఈ జిల్లాలో రాప్తా నియోజకవర్గంలో మన గురించి బాగా తెలుసు. ఆయన వరకు ఏమీ మహిళ ఏదో నా భర్తను పోగొట్టుకున్నాననే ఉద్దేశంతో రాజకీయాన్ని అతని వారసత్వం కంటిన్యూ చేయాలి కాబట్టి పిల్లల్ని ఏదో ప్రయోజకాలు చేయాలనే ఉద్దేశంతోనూ 2 రాప్తా నియోజకవర్గం కార్యకర్తల గురువు ఇవన్నీ మోస్తా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎంతవరకు మర్యాద అంటే నాకు రాండి కూర్చోండి ఈ సమస్య వినడము చెప్పడం. మనకేం పెద్దగా ఫోన్లు ఎత్తే అలవాటు లేదు. రాజకీయాల గురించి ఎంతసేపు ఉన్నా ఎప్పుడో వచ్చి సోపు డబ్బు చేయడం తప్ప మనమేమో ప్రజలు సమస్యలు ఇవన్నీ మనకి పట్టం. మనకు తెలిసిందల్లా ఏమంటే పాపం రేపు ప్రకాష్ రెడ్డి 2 సార్లు ఓడిపోయినాడు. 9లో ఓడిపోయా, 14లో ఓడిపోయా, 19లో కూడా ఓడిపోతే పాపం మర్యాద పోతుంది అనే ఉద్దేశంతో అప్పటికే రాప్తా నియోజకవర్గంలో ఎప్పుడూ అవకాశం రాలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకో దానికి అవకాశం రాలేదు కాబట్టి పరిటాల కుటుంబం అప్పటికి ఇంకా 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వరుసగా నీకు అప్పటికున్న ముఖ్యంగా చెప్పాలంటే రెడ్డి సోదరులు నియోజకవర్గంలో ఉండే మొత్తం రెడ్డి సోదరులు అతి ముఖ్యమైన బీసీ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పెళ్ళాం పుస్తకాలు అమ్మి కూడా ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి మండలంలోనూ కనీసం 100 మంది వాళ్ళు తిన్నారా పడుకున్నారా ఏమీ లెక్కలేదు. ఎట్లా తిరిగి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి అప్పటికే కొంత వేవ్ ఉంది ఆ 150 సీట్లు దాంట్లో, అందులో నువ్వు అదృష్టవంతుడు అంతే, దానికి మించి నీదేం లేదు. ప్రతి క్షణము పాపం ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని రాజకీయం కోసము నిన్ను గెలిపించడం కోసం వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ భుజాలు పెట్టుకొని నిన్ను దిప్పితే నువ్వు 2019లో గెలిచిన తర్వాత చేసిందేమి? ఈ 100 మందిలో ఏ మండలంలో అయినా ఒక్క నాయకుడితో అయినా ఒక్క కార్యకర్తతో అయినా నువ్వు మాట్లాడినావా? మనకు అట్లా అలవాట్లు లేవు. పోనీ రాజకీయం అన్న తర్వాత కూడా వ్యక్తిగతంగా కూడా మనకి ఏదో చేయి బదులు ఆర్థికంగా సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ఒకటికి బదులు 4గురితో డబ్బులు ఇప్పించుకుంటాం. డబ్బు ఇప్పించుకున్న ఫోన్ ఎప్పుడైనా ప్రకాష్ రెడ్డి ఎత్తినాడు అనే టాక్ ఎడన్నా ఉందే రాప్తా నియోజకవర్గంలో? ఇది ఎప్పుడన్నా జరిగిందే పోయి చెప్పండి. దీనికి సమాధానాలు చెప్పండి మీరు. నాకు కాదు ఇది, మీ మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మాకు కాదు ఈ సమాధానం కావాల్సింది. నీ కోసము చెమటోడ్చి నీ కోసం పనిచేసే వాళ్ళు ఇప్పుడంతా ఎక్కడ పోయినారు? వాళ్ళంతా 2009 నుంచి 2009లో ఉన్న వాళ్ళు 14లో ఉండరు, 14లో ఉన్న వాళ్ళు 19లో ఉండరు, 19లో వాళ్ళ ఆస్తులు గీస్తులు అన్నీ అమ్మి పెట్టి నీ కోసం సర్వము కొట్టిన వాళ్ళు 24,000కే ఉండరు. 24లో ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు కావాలి. నువ్వు ఎంతమందిని ఎంపీలు చేసినావు తెలిసినా? ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి రాజారాం వచ్చి వాల్మీకుల తరపున రాజారాం నువ్వే ఎంపీ ఏంటివి పని చేయించుకుంటువి, ఆయన పక్కన పెడుతుంది. నెక్స్ట్ చిట్ర వెంకటేష్ రాప్తాడు యంగ్స్టర్ పాపం, కురువలందరూ నీకు బంధువులు అయినట్లు చెప్తావు. నీ నటన ఏ రేంజ్లో ఉంటుందంటే రాప్తా నియోజకవర్గంలో కురువలందరికీ ఈ ప్రకాష్ రెడ్డినేమో అండాదండ అన్నట్లు నీ బిల్డప్ ఉంటుంది. ఒరిజినల్గా ఏం నిజం? బిల్లేశ్వరాయని ఒకసారి ఎంపీ చేసివి, కేంద్ర మంత్రి కూడా అయినట్లున్నాడు బిల్లేశ్వరాయ్ చేస్తే. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆయన జడ్జికి ఇష్టపు పాపం, ఆయన అప్పటికే రిటైర్మెంట్ అయిపోయింటే వచ్చినాడు. ఆయన కూడా 1 కోటిన్నర దాకా ఖర్చు పెట్టించి ఎంపీని చేసి ఒకసారి అయిపోయింది. ఎంపీ అయిపోయి అతను కూడా ఎమ్మెల్యే కూడా అయినట్టున్నాడు. మళ్ళీ బిల్లేశ్వరాయ్ అయిపోయా, జడ్జికి ఇష్టపు అయిపోయా, మన వాల్మీకి రాజారాం అయిపోయా, చిట్ర వెంకటేష్ అయిపోయి, ఇట్లా లిస్టు చదువుకుంటూ పోతే ఇంత ఉంది పొడుగు. నువ్వు కురువలు చేసిండే మేలు ఈ రాప్తా నియోజకవర్గంలో. మళ్ళీ వీళ్ళు అయిపోయారని చెప్పి ఫోన్ కదా మార్చట, లేటెస్ట్ మొబైల్ ఎప్పటికప్పుడు iPhone 16 అయిపోయింది, ప్రో అయిపోయింది, 17 ప్రో అంటే ఇప్పుడు ఎవరిని తెచ్చిన ఫీల్డ్లోకి? పేరూరు నాగిరెడ్డి, ఆయన అన్న కేఎన్ పల్లెము నాగన్న. ఎందుకు వాళ్ళని పెట్టుకునేది నువ్వు నీ పక్కనంటే? ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు లెఫ్ట్ రైట్ అధికారం లేనప్పుడు మాత్రం ఒక పక్క వాల్మీకి ఉండాలా, ఒక పక్క కురుపు ఉండాలా. అధికారం వచ్చినాక నీ ప్రెస్ మీట్లు ఉన్నాయి కదా, నువ్వు ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చినావు కదా. ఫేస్బుక్లో మొత్తం లైవ్ ప్రోగ్రాములది ప్రజలు అన్నీ గమనిస్తూ అంటారు. అయ్యో ప్రకాష్ రెడ్డి అధికారంలో లేకపోతే కురుపు అంటాడు, లేకపోతే బోయ్ అంటాడు.
అధికారంలోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ ఎవరు ఉన్నారు, రైట్ ఎవరు ఉన్నారు, ఇది కూడా చూసింటారు కదా. ఇదే రాప్తాడు ప్రజలే. పోనీ అట్లా నీకు ఏమన్నా క్యాస్ట్ మీద విపరీతమైన ప్రేమ ఉందంటే లేదు. ఈ రాప్తాడు నియోజకవర్గంలో నిన్ను అతి ఎక్కువగా వ్యతిరేకిస్తాడేది రెడ్డి సామాజిక వర్గమే. మీ రెడ్లే నీతో లేరు. ప్రతి మండలంలోనూ అది ప్రూవ్ అవుతుంది. నీ చుట్టూ ఉన్నది ఒక విధమైన బెలూన్ ఫోకస్డ్ వైసీపీ లీడర్స్. వాళ్ళ వల్ల నువ్వు రాజకీయంగా గట్టెక్కలేవు. ఒరిజినల్ వైసీపీ పార్టీ నీతో లేదు, ఒరిజినల్ వైసీపీ పార్టీ లీడర్లు నీతో లేరు. ఇప్పుడున్నది ఒక బబులు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు. ఓకే, నీకు ఒక ప్రాబ్లం ఉంది. 2024లో ఓడిపోయిన తర్వాత ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ జిల్లాలో కనుమరుగైపోయిన పరిస్థితి నుంచి నువ్వు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏ విధంగా అయినా క్రియేట్ చేసుకోవాలా, ఆ ఇంప్రెషన్ పడాలనే ఉద్దేశం ప్రయత్నంలో నువ్వు ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న 1-2 ఇన్సిడెంట్లని నువ్వు దాన్ని హైలైట్ చేపించి సినిమాటిక్గా బ్రహ్మానందకు బాహుబలి మ్యూజిక్ వేసినట్లుగా బీజిఎం బాగా పెట్టుకొని 2-3 షోలు చేసిండొచ్చు. దీంట్లో జనరల్గానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ముందుకు పోతే వాళ్ళ గురించి కొంత పబ్లిసిటీ వస్తుంది. ఈ ప్రాసెస్లో ఎవరైతే జిల్లాలో ఉన్నారో వైసీపీ లీడర్లు నీ బీజిఎం వేసి 4-5 వీడియోలు పెట్టిండొచ్చు రాప్తాడు నియోజకవర్గంలో. దానివల్ల నాకేదో మళ్ళా జగన్మోహన్ రెడ్డి పిలిచి నన్ను గుర్తించినాడు అనుకోవద్దు. దీని వెనకల నిన్ను పూర్తిగా దూరం పెట్టే పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీలో కనపడుతుంది. కాబట్టి నీకు ఎక్కడే కానీ స్థానికంగా ఉండే నాయకత్వంలో ఆ పట్టు లేదు. కాబట్టి పదే పదే పరిటాల మీద విమర్శిస్తే తప్ప నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ పార్టీ క్యాడర్ అటెన్షన్ నీకు రాదు. కాబట్టి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు. నీకేదో రాప్తాల్లో ఉండే ప్రజల మీదనో ఇక్కడ ఉండే సమస్యల మీదనో నీకు ఫైట్ చేయాలనే ఉద్దేశం లేదు. గత 5 సంవత్సరాల్లో గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, మనస్ఫూర్తిగా మీరు తీర్చిన ప్రజా సమస్యలు ఎన్ని లేవు. రెండోది, 1-2 సార్లు 10,000 రూపాయలు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి మీద, అలాగే ఇంకా యాజిటీస్గా ఇది కంటిన్యూ ప్రాసెస్ కదా, మనకు పబ్లిసిటీ రావాలంటే పరిటాల్సిన పేరు చెప్తానే పోవాలి. కాబట్టి ఆవిడ ప్రతి ఇంటి మీద 10,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఇల్లు కట్టించడానికి మంచిదే, బాగుంది చెప్పింది. ఈ 10,000 అనే కాన్సెప్టే బాగా సెట్ అయ్యేది ఎవరన్నా ఉన్నారంటే మన జిల్లాలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికే. ఎందుకంటే అమ్మా డైరీ పెడుతుంది, రాష్ట్రాలు ఏడాడో తిరిగి వస్తుంది, మోడల్గా పెడతా, నా అంతటో లేడు, నా చదువు చూడండి, నా స్కాలర్ చూడండి, దీంట్లో నేను చూపిస్తాను అని ఎవరిని మోసం చేశాను? తెలుగుదేశం వల్లనే మోసం చేయలే. వైఎస్ఆర్ పార్టీలో నీ కోసం శ్రమించి నీ కండలు కరిగేలాగా పనిచేసి నీకు ఓట్లు వేసిన వాళ్ళని, వాళ్ళ ఇంట్లో నాయకులు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తమ్ములని, వాళ్ళ తమ్ముల భార్యలని, వాళ్ళ చెల్లెలని ఇట్లాంటిలతో 10,000 వసూలు చేసి ఒక వైసీపీ లీడర్ నీ కోసం కష్టపడినోడు వాని ఇంట్లో 5 మంది ఉంటే ఆడోళ్ళు 5 మంది నుంచి 50,000 వసూలు చేసి నీ అమ్మా డైరీలో పెట్టుబడి పెడితే, సింపుల్ క్వశ్చన్, ఏమొద్దు, అమ్మా డైరీలో నువ్వు డబ్బులు వసూలు చేసింది 2020లో, 2020, 2021, 2022, 2023, 2024 ఎక్కడ పోయినా డబ్బులన్నీ డిపాజిట్ చేసినావు. డైరీ చైర్మన్లు మీరే, చెక్ పవర్ ఉండేది మీకే. నియోజకవర్గంలో ఆడవుతూనే డబ్బులు వసూలు చేసినావు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతోనే వసూలు చేసినావు. 7,70,00,000 వసూలైంది. 7,70,00,000 ఎప్పుడు ఇచ్చినావు రిటర్ను? 3 సంవత్సరాల తర్వాత మేము పదే తెలుగుదేశం వాళ్ళు ప్రెజర్ పెడితే, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా నీ ఇంటి చుట్టూ తిరగడం మొదలు పెడితే, అప్పుడు ఈ 7,70,00,000 3 కోట్లు ఇచ్చిండు. ఇప్పటికీ నీ అమ్మా డైరీ నుంచి డబ్బులు రాని మహిళామణులు వైసీపీ మహిళలే. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, ప్రకాష్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడా ఈ 10,000తో వడ్డీతో కలిపి అని. నువ్వు వైసీపీ పార్టీ, నీ పార్టీలో ఉండే సమస్యలు చూసుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో డబ్బులు సొంత సామాజిక వర్గం కమ్మోళ్ళే డబ్బులు ఇచ్చి నీకు చెప్పినారా? కమ్మోళ్ళు డబ్బులు ఇస్తారు. ఒక్కరిని బహిరంగంగా వచ్చి మేము పరిటాల కుటుంబానికి డబ్బులు ఇచ్చినారు అని చెప్పిన మనిషిని చెప్పు. నీ అమ్మ డైరీ నుంచి మాట్లాడితే ఇంత పొడుగు ఉంది లిస్ట్. అయిపోయా. ఈ 10,000 బోర్ లాంటివి ఇంతకుముందు గతం మర్చిపోయారు. ఎప్పుడు మనకు కూడా ప్రజలు కూడా అన్నీ గుర్తుపెట్టుకోవాలా. అమ్మ డైరీ 10,000 గతంలో పక్కకు పెట్టి ఈ మధ్యలో జరిగిండేది. గతంలో బోర్లది 10,000 రూపాయలు కడితే బోర్ వేస్తానండి. నేను పేద ప్రజలందరినీ ఉద్ధరించిన బోర్లు వేసంటాడు. ఎంతమంది 10,000 కొట్టిన ఈ 6 మండలాల్లో డబ్బులు ఇచ్చి నీ బోర్లు పడక వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతం జరిగిన చరిత్రలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా 35 సంవత్సరాలుగా పరిటాల కుటుంబం రాజకీయాల్లో ఉంది.
35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ 6 మండలాలే కాదు, గతంలో ఉండే పెనుగొండ నియోజకవర్గంతో సహా లేదా ఈ జిల్లాలో కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా నాతో పరిటాలలో 5,000 రూపాయలు అప్పు లేదా 10,000 రూపాయలు చేయి బదులు పెట్టించినారు, లేదా 5,000 రూపాయలు నాతో ఖర్చు పెట్టించినారు, నాకు వాళ్ళు బాకీ ఉన్నారని ఒక్క కార్యకర్త టీడీపీ బోర్డు చెప్పగలరా? అలాంటి అవకాశమే లేదు. ఇది ఎవరిని అడిగినా, ఈవెన్ మీ వైసీపీ పార్టీ వాళ్ళని అడిగినా చెప్తారు, పరిటాలకు అలవాటు లేదబ్బా. మిగిలిన నువ్వు కాదు, నువ్వు ఎట్లా చెప్పు? ఇదే స్టోరీ, ఇదే క్వశ్చన్ నువ్వు వేసుకొని పనుకో ఒకసారి. సేమ్ రాప్తాడు నియోజకవర్గంలో సేమ్ వైసీపీ కార్యకర్తలు సేమ్ మన కోసం పనిచేసిన వాళ్ళు ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించు. 10 సంవత్సరాల్లో నువ్వు మార్చిండే ఫోన్ నెంబర్లు ఎన్ని? స్టిల్ ఇప్పుడు నువ్వు వాడుతున్న ఫోన్ నెంబర్లు ఇప్పుడు వాడేటివన్నీ 2009లో వాడిండే ఫోన్ నెంబర్ ఏది, 14లో వాడిండేది ఏది? ఒక పొలిటీషియన్ అనేవానికి మినిమం 10-15 సంవత్సరాలుగా ఓ ఫోన్ నెంబర్ కూడా నువ్వు మెయింటైన్ చేయలేకపోతావు. దాన్నే మార్చి పరిటాల సునీతమ్మ చూస్తావా? ఆయన భర్త వాడే ఫోన్ నెంబరే ఈ రోజుకి వాడతాను. ఫోన్ నెంబర్ మార్చే పనిలే, ఫోన్ ఎత్తకుండా ఉండే పనిలే, ఫోన్కి రెస్పాన్స్ లేకుండా ఉండే పనిలే. వాళ్ళ జీవితం అంతా తెల్ల పేపర్ మాదిరి జరిగిపోతుంది. మరి నీ పరిస్థితి ఏమి? 3 కోట్ల బెంజ్ కారు ఈ కాలంలో ఎవరేం అమాయకులు ఏం లేరు. కారు విలువ ఎంత, దాని వాల్యూ ఎంత కనుక్కోలేని వాళ్ళు ఉంటున్నావు. మరి నువ్వు కారు దాని గురించి ఇంతగా మాట్లాడుతున్నావే, నాకు ఇల్లు లేదు అనంతపురం జిల్లాలో అంటావే. సరే, ఇల్లుండే సెంటిమెంట్ కోసము, మనం గెలవాల్సిన అవసరం కోసము ఇల్లు అమ్మినావు, సెంటిమెంట్ క్రియేట్ చేసినావు, వర్కౌట్ అయింది. 2019 ఎలక్షన్లో మనం సక్సెస్ అయినాం. పక్క పెడితే నీకు హైదరాబాద్ లోదాలో ఉన్న ఒక్క ఇల్లు అమ్మితే, ఇప్పుడు నువ్వు ఉంటానవే పాపం కాట్నేకాలు వచ్చినా, నువ్వు ఉంటానవని ఆయన అమ్మల్ని తిరుగుతాడు బయట, కాట్నేకాలు మాజీ సర్పంచ్. అట్లాంటి ఇల్లు 10 కొనవచ్చు నా ఇంటి చుట్టుపక్కల. ఆ ఒక్క హైదరాబాద్లో నువ్వు ఇల్లు అమ్మిన డబ్బులకి 10 ఇల్లు కొనవచ్చు ఇక్కడ ఇదే శ్రీనగర్ కాలనీలో. కానీ నువ్వు ఎట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేసినావు కార్యకర్తల్లో అంటే, నాకు ఇల్లు లేదు అంటే స్టిల్ ఇల్లు అనే సెంటిమెంట్ని వాడుకొని 2029 కూడా ఎలక్షన్ చేయాలని చూస్తాను. నాకు తెలిసి అమాయకులు ఏం లేరు. ఓసారి ఇచ్చినారు, ఓసారి 100 రూపాయలు పెట్టింటాడు, తెగించి 1000 పెట్టింటాడు ఐప్యాడ్కి. నీ నుంచి రియాక్షన్ ఏమో చూసింటారు, ఇంక అయిపోయిందప్ప ఇతని కథ అంతా చూసినాము. నాకు తెలిసి 10 రూపాయలు అన్న పైసా కూడా నీకోసం ఎవరు ఖర్చు పెట్టేవాళ్ళు లేరు. ఇంక ఈ డ్రామాలు కూడా పనిచేయవు. ఇల్లు సెంటిమెంట్ ఇప్పటికైనా ఆపితే బాగుంటుంది. ఇల్లు ఒకటే కనపడతాను కానీ మిగిలినవి కనపడలేదు కదా. ఇల్లు లేని వాళ్ళకి కూడా ఆస్తులు చాలా ఉంటాయి. ఏమే ఇల్లు ఒకటి అమ్మినావు కదా, శ్రీకాండ సర్కిల్లో స్థలం కూడా అమ్మాల్సింది 70 కోట్లు వస్తుంది. బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకా పాపం మనకి ఇప్పుడు రాప్తాల్లో ఎవరెవరు ఉన్నారో మనకి యాంటీగా మన మీద ఏదో ఈ డబ్బుల మీద అవి పుకార్లు వస్తుంటాయి కదా, వాళ్ళందరినీ కూడా సెటిలైట్ చేయొచ్చు వాళ్ళ లైఫ్లో కూడా. ఏంటి మనకే ఉండిగానే ఏం చేస్తారు, అది కూడా ఆస్తే కదా, అమ్ముకోవచ్చు కదా. ఆలమూరు దగ్గర 45 ఎకరాలు ఉంది కదా, కొన్నాం కదా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, అది కూడా అమ్మండి. ప్రసన్నపల్లి రైల్వే గేట్తా ఉంది కదా, 1 ఎకరా 20 సెంట్లు ఎంతో ఉంది నాకు తెలిసి. ఇవి కూడా అమ్ముకుంటే పోతుంది. అవన్నీ అమ్మితే నీ సమస్యలు తీరుతాయి. నువ్వు ఇట్లా అరచాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. ఇంకా ప్రజలకు కూడా ఏమన్నా ఉన్నా కూడా చేయొచ్చు. ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ నువ్వు మొదలుపెట్టే ప్రతి చర్యని ప్రజలైతే గమనిస్తూ ఉంటారు. దీన్నొకటి మీరు తెలుసుకొని ఇప్పటి నుంచి అయినా ప్రజా సమస్యల మీద విమర్శ చేయడంలో తప్పు లేదు. పూర్తిగా వ్యక్తిగతంగా మీరు అటాక్ చేయడం అనేది, మహిళల మీద అటాక్ చేయడం అనేది ఈవెన్ మీ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. దీని నుంచి మీరు కూడా తొందరలో బయటకు వచ్చి మీ వైఎస్ఆర్ పార్టీలో జరిగే విషయాలు అంటే వాళ్ళలో ఫస్ట్ ఏకాభిప్రాయం తెచ్చుకొని, ఇంకా ప్రేమ ఏమన్నా ఉంటే కానీ నువ్వు కూడా ఇన్ఛార్జ్గా తప్పుకొని పాపం అడుగుతున్నారు వాళ్ళు. నీ పక్కన ఉండే నాయరెడ్డికో నాగన్నకో కురువల మీద నీకు ఇష్టం కదా, వాళ్ళ మీద ఉండే నీకున్న ప్రేమ ఇంకెవరికి లేదు ఈ జిల్లాలో. కాబట్టి వాళ్ళకి ఆ పార్టీ ఇన్ఛార్జ్ పదవి కూడా ఇచ్చేస్తే, నువ్వు వెనకలుండి ఓ బీసీ సోదరుని ముందు పెడితే ఆయన గెలిపించే ప్రయత్నం చేస్తే నీకు అంతో ఎంతో ఓకేనపై ఈయన నిజమైన జగన్మోహన్ రెడ్డి భక్తుడు చెప్తాంటావు కదా, నా అంత వీర భక్తుడు ఈ జిల్లాలో లేడు, నేను ఈ నియోజకవర్గంలో తెలుగుదేశమే, పక్క నియోజకవర్గంలో తెలుగుదేశమే అని చెప్తాంటావు. కానీ ఇప్పటికీ మాకు డౌట్ ఉంది. మీ అన్నగారు ఇన్ని మాటలు మాట్లాడినా కూడా, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఇన్ని మాట్లాడినా కూడా, మరి నువ్వు అంటావు, నీ ఇప్పుడు అంటాను మా దీనికి సమాధానం చెప్పు. ఎవరు కాళ్ళు పట్టుకొని, ఏ తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ లీడర్ నీకు సహకరించి కాళ్ళు పట్టుకుంటే దీని నుంచి మీ అన్నగారు అరెస్ట్ ఆపుకున్నావో దీనికి కూడా సమాధానం తెలియజేయాలని
కోరుకుంటూ మీరు ఆ బీసీ సోదరుని ఎవరైతే ఇన్ఛార్జ్ చేస్తున్నారో, ఎందుకంటే మీకున్న ఇష్టం పట్ల తొందరగా ఆయన ఇన్ఛార్జ్గా ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.